శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 22వ రోజుకు దిగ్విజయంగా కొనసాగుతుంది. 21వ రోజు రాత్రి హస్నూర్ వాస్తవ్యులు రాజన్న యూత్ స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇరవై రెండవ రోజు తెల్లవారుజామున హొస్సూరు బయలుదేరి స్వాములు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి ఉజ్జయినపల్లిని చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 21వ రోజు మధ్యాహ్నం పోగునాల గోత్రం బండారి మల్లారెడ్డి, అలాగే బండారి మంగమ్మ, బండారి విక్రమ్, అనూష, వీరన్ రెడ్డి, విఠన్ రెడ్డి, సమృద్ధిరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటల నుంచి బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం కారాయికల్ చేరుకున్నారు స్వాములు. అక్కడ రాత్రికి బస చేసి మళ్ళీ పాదయాత్రలు రేపు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో స్వాములు పాదయాత్ర చేస్తున్నారు. 22వ రోజు ఉదయం ఓసూరు నుంచి ఉదనపల్లికి చేరుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం స్వాములకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇవాళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, పోగునాల గోత్రం బండారి మల్లారెడ్డి గారు, బండారి మంగమ్మ గారు, బండారి విక్రమ్ రెడ్డి గారు, బండారి అనుష గారు, బండారి మిథున్ రెడ్డి గారు, బండారి సమృద్ధిరెడ్డి గారు, బండారి వీరన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు ఓసూరు నుంచి ఉదన్పల్లికి చేరుకోవడం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ కరుణ కటాక్షాలు ఉండాలని వారు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి చేతుడు వాదుగా ఉంటూ వారు ఇదే విధంగా సహకారాలు అందించాలని, అయ్యప్ప కరుణ కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి